పాత బిల్లులు రాలేదని రోజు చెప్పేది. ఇప్పుడు కొత్త కొత్త ప్రభుత్వం వచ్చిందో బిల్లులు గ్రామ పంచాయతీ అకౌంట్లో వేసిందో అప్పటి నుంచి మా డాడీ గ్రామ పంచాయతీ సిబ్బందిని అడగడం జరిగింది. వాళ్ళు డాడీ అడుగుతుంటే వాళ్ళు ఇగ్నోర్ చేసిర్రు. ఇగ్నోర్ చేసి అది మళ్ళీ కలెక్టరేట్ కాడికి అక్కడికి లెటర్ పంపిండు, ఎంపీడీఓ పంపిండు, ఎంఆర్ఓ పంపిండు, డిఆర్ పంపిండు. అక్కడ కలెక్టరేట్ నుంచి మళ్ళీ ఇక్కడికి ఎంపీఓ సార్ వచ్చిండు. ఎంపీఓ సార్ వచ్చి ఎంక్వైరీ చేసిండు. ఎంక్వైరీ అయితే ఇప్పుడున్న పాలకవర్గం సిబ్బందిలా ఇక వార్డు మెంబర్లు అందరూ వాళ్ళకెళ్ళి వెళ్ళిపోయారు. సార్ ఉండగానే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారని వీళ్ళతో ఇక వీళ్ళు ఇయ్యరు అది అని డాడీ తెల్లారిపోయి హైకోర్టులో కేసు వేసిండు. హైకోర్టులో కేసు వేసినాక వాళ్ళ కార్యదర్శి అన్నట్టు పిలిపించి మాట్లాడిండు. ఫస్ట్ ఏమో 95,000 ఏమో పని అయిన అకౌంట్కి ఫ్రీజ్ అయిన అకౌంట్కి డాడీ అకౌంట్కి కొట్టారు. తర్వాత మళ్ళీ వేయండి వాయిదా తీసుకొని మళ్ళీ వేయండి. ఆ వాయిదాకి పోయినప్పుడు ట్రాన్స్ఫర్ అయితే లేవు, సీజ్ అయినాయి, ఇష్యూ ఉన్నది, టెక్నికల్ ఇష్యూ ఉన్నది అని చెప్పారంట. ఇంకొకటి 4 ఎంపీలు ఉంటే 3 ఎంపీలు ఉన్నాయి, ఇంకో ఎంపీ మొత్తం వేయింది అని ఆయన అన్నాడు.